అసెంబ్లీ సమావేశాల్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కనుస ఎక్విప్మెంట్ లేవు. పత్తిపాటి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను తీసుకువచ్చి పంచాయతీలను నిర్వీర్యం చేసింది. పత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి గత 5 ఏళ్లలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా పంచాయతీల వద్ద డబ్బాలు లేకుండా చేశారన్నారు పత్తిపాటి పుల్లారావు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటంలో పంచాయతీలకు పూర్వ వైభవం రాబోతుంది. వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నిధుల విడుదలకు చర్యలు చేపట్టాలని అన్నారు. తాజా బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లు కేటాయించడం సంతోషమన్నారు పత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నుంచి గెలిచి ఆరోగ్య శాఖ మంత్రి అయిన రజనీ కనీసం తన సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారన్నారు పత్తిపాటి పుల్లారావు. ఆనాడు కామినేని శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటిది దాన్ని పూర్తి చేసుకోవడానికి 5 ఏళ్లు పట్టింది అధ్యక్ష. ఫ్యాకల్టీ వచ్చింది కానీ ఇంకా ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో రాలేదు అధ్యక్ష. దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి వారిని చిలకలూరుపేట 100 బెడెడ్ హాస్పిటల్ మీద దృష్టి కేంద్రీకరించి పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ ని దానికి శాంక్షన్ చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి వారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. చిలకలూరుపేటలో గిరిజన బాలుర హాస్టల్ ఉంది అధ్యక్ష. పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉంది. కన్సర్న్ మినిస్టర్ గారిని చిలకలూరుపేట గిరిజన బాలుర హాస్టల్ కూడా నిధులు కేటాయించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క 6 డిమాండ్లు కూడా కేటాయింపులు చూస్తే రాష్ట్రంలో ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తిగా కోరుకున్న ఆకాంక్షలు నెరవేరుతాయి అనేటువంటి విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను.